హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ. ఫ్రెండ్స్, శ్రీ అనంత పద్మస్వామి గారిని అయితే దర్శించుకోవడాల్సింది. త్రివేట్రంలో అతి ప్రాముఖ్యమైన గుడి అన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా. ఈ దర్శించుకున్న టైంలో మీరు చూడొచ్చు భక్తుల స్వాముల క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఈ గుడికి ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తుంటారండి. దేనికోసం వస్తారో మనకైతే తెలియదు, కానీ ప్రత్యేకత తెలుసుకోవడం కోసం వస్తుండొచ్చు అయితే. సో ఈ గుడిలో కూడా సేమ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రావెన్కో వాళ్ళైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఉంటుంది. డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. పంచ కట్టుకోవాలి, పైన అంగైతే ఉండనియరు. మొత్తానికైతే మీరు చూడొచ్చు, ఎవరైనా సరే స్వామివారైనా కానీ మనం సివిల్ వాళ్ళైనా కానీ మొత్తానికైతే పంచ ఉండాలి, పైన అంగి ఉండొద్దు. సో దర్శనం అయిపోయింది. మొత్తం ఎర్లీ మార్నింగ్ అయితే మనం అయితే స్టేషన్కి అయితే వచ్చినాం. స్వాములందరూ స్నానాలు చేసి హారతి అయితే తీసుకుంటారు. మీరు చూడొచ్చు. మనకైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయినామన్నమాట. మనం ట్రైన్ అయితే వచ్చేసింది. రిటర్న్ స్టార్ట్ అయినా నల్గొండకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఇక ట్రైన్ జర్నీ అనగానే మీకు అందరు గుర్తుంచుండొచ్చు, తినుడు కార్యక్రమమే ఉంటుంది ఎక్కువ. మొదలైతే పెట్టినామండి 8:30కి అట్లా మొదలు పెట్టినాం. చూడండి, తెచ్చుకునే దీంతో లాస్ట్ అయిపోయినాయి అనమాట. పైసలు లాస్ట్ అయినాయి, తినడు కూడా లాస్ట్ అయింది అనమాట మనకు. మీరు చూడొచ్చు, సాయంత్రమే ఇక 7:30 8 అవుతుంది. ఆ టైం కల్లా మన వాళ్ళు మళ్ళీ స్నానాలు చేసి స్వాములు హారతి అయితే తీసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే నల్గొండకి అయితే చేరుకున్నాం అనమాట. మనం అయితే తెల్లారి మార్నింగ్ మనకు 11 గంటలకైతే 10:30 ఆ టైంలో అయితే చేరుకున్నామండి. సో మొత్తానికి అయితే నల్గొండకి అయితే చేరుకున్నాం. తమ్ముడు భరత్ నాయుడు ఆటో అయితే పిలిపించినమాట, మన ఊరు తమ్ముడు భరత్. సో ఆటోలో ఎక్కేసి మన గ్రామానికి కోటికల్కి అయితే వచ్చేసినాం మనం. వీడియో వస్తే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కేరళ వీడియోస్ ఇంతటితో అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్.